దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో జరిగిన మృతదేహం మార్పిడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన మలుపు చోటు చేసుకుంది. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికే ఉన్నాడని తేలడంతో కలకలం రేపింది. రాయపర్తి మండలం మైలారం గ్రామం చెందిన గోకా కుమారస్వామి బతుకు తెరువు కోసం ముంబై వెళ్లి అక్కడ రమాని యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె పుట్టిన విభేదాలతో 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా రమా మైలారంలో నివసిస్తుంది. 3 రోజుల క్రితం తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని స్థానికులు 108 సేవల ద్వారా ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో ఆ వ్యక్తి చనిపోయాడని భావించి పోలీసులు అతన్ని కుమారస్వామిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మైలారం తీసుకెళ్లారు. అంత్యక్రియలు సన్నాహాలు చేస్తుండగా మృతదేహంపై పచ్చబొట్టు లేకపోవడం గమనించిన బంధువులు అది కుమారస్వామి కాదని గుర్తించారు. దీంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తిరిగి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆసుపత్రి వార్డులో చికిత్స పొందుతున్న కుమారస్వామిని బంధువులు గుర్తుపెట్టారు. చనిపోయాడనుకున్న కుమారస్వామి బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.